కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు పెద్దలు. అవును, కొన్ని సందర్భాల్లో మనుషుల విషయంలో కావచ్చు, ఊరు అభివృద్ధి విషయంలోనే కావచ్చు, అలానే జరుగుతూ ఉంటాయి. ఇక గుంటూరు జిల్లా మంగళగిరి నగర పరిధిలో ఉన్నటువంటి చిన్నకాకాని కాజ గ్రామాలు మాత్రం ప్రస్తుతం అలానే ఉందని చెప్పాలి. వాస్తవానికి ఈ రెండు గ్రామాలు పూర్తిగా రైతువారి కుటుంబాలు ఎక్కువ మంది నివాసం ఉంటూ ఉంటారు. అయితే ఇప్పటికే జాతీయ రహదారి చెన్నై కలకత్తా బైపాస్ రోడ్డు పుణ్యమంటూ చాలామంది ప్రజానీకం ఆర్థికంగా కుదుటపడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారి ప్రజానీకంతో ఈ ప్రాంతం మొత్తం ఇప్పటికే కలకల్లాడుతూ ఉంది. దీనితోడు ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క బైపాస్ రోడ్డుకి తూర్పు వైపున బైపాస్ రోడ్డు నిర్మాణం జరగబోతుందని చెప్పడంతో పాటు ఇప్పటికే కాజా గొల్లపూడి మధ్య బైపాస్ రోడ్డు నిర్మాణం చివరి దశకు చేరుకున్న నేపథ్యంలోనే రానున్న కొద్ది రోజుల్లోనే ఈ ప్రాంతం పూర్తిగా మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ ప్రాంత ప్రజానీకం రైతులు సంబరపడిపోతూ ఉన్నారు. రాజధాని ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ రెండు గ్రామాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చిన్నకాకాని విషయానికి వస్తే వైద్యపరంగా ఎన్ఆర్ఐ హాస్పిటల్, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ పరంగా హైలాండ్ అనేటువంటి ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇక కాజ గ్రామానికి వస్తే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి కాజ టోల్ గేటు, అదేవిధంగా నాగార్జున యూనివర్సిటీ ఎంతో కీలకమైందని చెప్పవచ్చు. మంగళగిరి నగర పరిధిలోని తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల నుంచి ఇప్పటికే పడమర బైపాస్ రోడ్డు నిర్మాణం చివరి దశకు చేరుకుంది. అదేవిధంగా తూర్పు బైపాస్ నిర్మాణం త్వరలో రాబోతుందనేటువంటి వార్తతో పాటు తాజాగా తూర్పు పడమర రెండు బైపాస్ రోడ్లను కలుపుతూ మురుగన్ వాటల వద్ద ఓ భారీ సర్కిల్ రాబోతుందనేటువంటి సమాచారంతో ఈ ప్రాంత వాసులు మాత్రం మరింత ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బైపాస్ రోడ్లు కనుక రెండు పూర్తయినట్లయితే ఈ ప్రాంత యువతకు అదేవిధంగా ప్రజానీకానికి ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని వారు సంబరపడిపోతూ ఉన్నారు. ఏ గ్రామం అయినా నగరమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాల్లో అగ్రభాగమైనటువంటి రోడ్డు నిర్మాణాలు అనేటువంటివి ఎంతో అవసరం. ఆ విషయంలో మాత్రం మంగళగిరి నగరవాసులు అదృష్టవంతులని చెప్పాలి. ఏ ఊరు రాజైనా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే మంగళగిరి నగరం నుంచే బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో మాత్రం మేము ఎంతో అదృష్టవంతులు అంటున్నారు ఆ ప్రాంత గ్రామస్తులు. వాస్తవానికి ఇటీవల కాలంలో రాజధాని నిర్మాణ పనులు పూర్తి కాకుండానే గత 5 సంవత్సరాల నుంచి మంగళగిరి తూర్పు బైపాస్ రోడ్డు ప్రక్కనే దాదాపు 45 ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ ఈ బైపాస్ రోడ్డుకి అనుబంధంగా అనేక కొత్త కార్యాలయాలు, కొత్త వ్యాపార సమస్యలు నిలుస్తూ ఉన్నాయి. గొల్లపూడి కాజ మధ్య నిర్మాణం జరుగుతున్నటువంటి బైపాస్ రోడ్డు పనులు మాత్రం పగలు రాత్రి తేడా లేకుండా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోడ్డు నిర్మాణం మరో కొద్ది నెలల్లోనే ప్రజానీకానికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయినట్లయితే చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లేటటువంటి వారు విజయవాడ నగరాన్ని టచ్ చేయకుండానే డైరెక్ట్గానే అతి తక్కువ సమయంలోనే చేరే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఓవైపు పడమర రోడ్డు నిర్మాణం చివరి దశలో ఉన్నాయి. మరోవైపు తూర్పు రోడ్డు నిర్మాణానికి అడుగులు చకచక పడుతున్న నేపథ్యంలోనే ఈ నగరంలో ఉన్నటువంటి చిన్నకాకాని కాజ గ్రామస్తులు మాత్రం అదృష్టవంతులుగా భావించాలి. చిన్నకాకాని వాస్తవికులుగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము లక్ష్మణ్ గారు. సో ఆల్రెడీ వెస్ట్ బైపాస్ అనేది ఒకటి దాదాపుగా కంప్లీట్ అవబోతా ఉంది. ఈ పక్కనే ఉంటాను నేను కూడాను. దీని తర్వాత నెక్స్ట్ ఈస్ట్ బైపాస్ అనేది ప్రపోజల్ పెట్టారు. ఒక భారీ రింగు, అంటే ఇండియాలో ఉన్న పెద్ద రోడ్స్కి వచ్చే రింగ్స్ లాంటి 4 రింగ్స్ వస్తాయి ఇక్కడ. ఈ ట్రాన్స్పోర్టేషన్ బాగా డెవలప్ అవుతూ ఉంటుంది, అవకాశాలు బాగా మెరుగవుతాయి ఇక్కడ ఉన్న పబ్లిక్కి. ఎస్పెషల్లీ కాజా చిన్నకాకాని గ్రామ వాస్తవులకి చాలా అద్భుతంగా అవకాశాలు రాబోతా ఉన్నాయి. రోడ్స్, డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ, సో ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా డెవలప్ అవడానికి 100% ఛాన్స్ ఉంది. సో క్యాపిటల్కి దగ్గరలో ఉన్నాం. మేము కూడా రాజధాని వాస్తవ్యంలో ల్యాండ్ పూలింగ్కి పొలాలు ఇచ్చున్నాము. మాకు గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు ఈ బైపాస్ రోడ్డు వస్తే ఏంటి అసలు కూడా డెవలప్ చేసుకోవచ్చు అండి. ఏరియా మొత్తం ఇండస్ట్రియల్ రావడానికి ఛాన్స్ ఉంది. ల్యాండ్స్ కూడా బోల్డ్ ల్యాండ్స్ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ. ఎక్కడో యుఎస్లో ఉండేవాళ్ళు, స్టేట్స్లో ఉండేవాళ్ళు అందరు కూడాను ఇక్కడ డెవలప్ చేయాలి, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఆలోచనలు అయితే ఉన్నారు. భారీగా ఉద్యోగ అవకాశాలు కూడా భారీగా వస్తాయి.
కొద్ది రోజులు ఇక్కడ రూపురేఖలు మారిపోబోతున్నాయి అంటారు. బాగా మారిపోతాయి. గుర్తుపట్టలేని విధంగా చేంజ్ అవడానికి అవకాశాలు తొందరలోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ప్లాన్ చేస్తూ ఉన్నారు. అవుటర్ రింగ్ రోడ్ ఒకటి మళ్ళీ బడ్జెట్లో మనీ శాంక్షన్ చేయబోతా ఉంది సెంట్రల్ గవర్నమెంట్. సో అన్ని రూపురేఖలు మారడానికి నియోజకవర్గానికి అవకాశాలు. గుంటూరు విజయవాడ మధ్య మంగళగిరి కీలకం. వాస్తవంగా మంగళగిరి అంటే ఎందుకు ప్రత్యేకత ఉందంటారు మీరు? సో మంగళగిరి అనేది వనరుల ప్రాంతం, మంచి వనరులు ఉన్న ప్రాంతం అండి. నీళ్లు కానివ్వండి, మంచి అవకాశాలు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ వాటర్ కానీ, స్వీట్ వాటర్ ఉంది. ఇక్కడ కెనాల్స్ దగ్గరలోనే ఉన్నాయి. బహింగాం కెనాల్ ఉంది, గుంటూరు ఛానల్ ఉంది, వాటర్ అందుబాటులో ఉంది. ఆల్రెడీ మనకి ఇక్కడ 6 లైన్ రోడ్డు NH16 ఆల్రెడీ అందుబాటులో ఉంది, రెడీ అవుతుంది. రెడీ 60 బైపాస్ అనేది రెడీ అవుతా ఉంది, ఈస్ట్ వెస్ట్ కూడాను. దానివల్ల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. మనకి రైతులకి మంచి మేలు, గవర్నమెంట్ కూడా లాభం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయితే పెరుగుతూ ఉంటాయి. రైతులు కొంచెం ధైర్యంగానే ఉన్నారు. వాస్తవంగా మనకి రాజధాని సంబంధం లేకపోయినా మన ఫ్రెండ్స్ లో ఉన్నాం ఇక్కడ. ఇక్కడ 2 రోడ్లు వస్తే బాగుంటది. చిన్నకాకాని మొదటి నుంచి గతంలో చూసుకుంటే చిన్నకాకాని అనేది ఎవరికి తెలియదు సార్. అసలు ఈ మధ్య ఈ NRI ఐలాండ్ రావటం పుణ్యం అంట కాస్త చిన్నకాకాని అనేది కొంచెం పేర్లోకి వచ్చింది. దానికి తోడు ఇప్పుడు కొంచెం పరిశ్రమలో వస్తే చిన్నకాకాని అనేది మంచి విలేజ్ కార్పొరేషన్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. కాజా చిన్నకాకాని అనేది బాగా డెవలప్లో ఉంటుంది. ఇన్నర్ రింగ్ రోడ్ రావటం, దానికి తోడు కొత్తగా తూర్పు రోడ్డు కూడా రావటం, ఇంకా ఉద్యోగ అవకాశాలు బాగా ఉంటాయి. చూడండి మన ఆటో నగర్లో ఇట్లా ఈ మంచి ఉద్యోగాలు అని బాగా నమ్ముతున్నాం సార్. ఎట్లా ఉపయోగపడుతుంది చిన్నకాకానికి? ఏదైనా ముందు ఊరు డెవలప్ అవ్వాలంటే సార్ రోడ్లు ఉండాలి. ముందు రోడ్లు డెవలప్ ఉండాలి, మెయిన్ రోడ్లు రావాలి. ఆల్రెడీ శాంక్షన్ అయ్యి రన్నింగ్ లో ఉంది. అదే ఇంకోటి తూర్పు రోడ్డు కూడా రెడీ అవుతుంది అంటున్నారు. కాజా చిన్నకాకాని మెగా సిటీలు అయిపోతాయని, మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు సార్. ఏదైనా మా పిల్లల భవిష్యత్తు ముందు తరాలు బాగా మంచి ఉపయోగంగా ఉంటుందని మేము నమ్ముతున్నాం.